టాబ్లెట్లు వేసుకో, టైంకి అన్నం తినండి. మీ ఆయనని రమ్మని చెప్పు. కూర్చోండి. ఏంటి? ఫస్ట్ టైమే పాప పుట్టింది, మళ్ళీ పాప అంటే కష్టం కదా మేడం. మీరేమనుకోకపోతే ఒకసారి టెస్ట్ చేసి చెప్తారా? చెప్పేదేంటి? కొడుకైతే అవసరం కానీ కూతురైతే అవసరం లేదా? పిచ్చి వేషాలు వేస్తే మీ పైన కేసు పెడతా. వెళ్ళండి, మందులు వాడి నెక్స్ట్ మంత్ రండి. ప్లీజ్ మేడం. చెప్పాను కదా. ఇక్కడ నెక్స్ట్. తమ్ముడు రా కూసో. ఏం తమ్ముడు, కొడుకే కావాలా, కూతురు వద్దా? ఏం లేదన్నా, ఫస్ట్ టైమే కూతురు పుట్టింది, మళ్ళీ కూతురు అంటే కష్టం కదన్నా. అందుకే మేడం చెప్తే కోపం వస్తుంది. ఒక మాట చెప్పనా తమ్ముడు, మొక్కంగా కూతురు పుట్టింది, బాధపడకుండా కొడుకు లెక్క పెంచాలనుకున్నా. ఎంతైనా కొడుక్కి కూతురికి మస్తు పరకు ఉంటుంది. అట్లెందుకు పడేసినవరా? నేను నీ కూతురునా కొడుకున్నా? కూతురువే కానీ కొడుకు లెక్క పెంచాలనుకున్నారా? అంటే నేను కూడా నీలాగా బీడీ తాగాలా? సమజైంద్ర, ఈ రోజు నుంచి కల్దాగా బీడిదాగా. బాబు, మీ ఇంట్లో పిల్లలున్నారా? ఉన్నారు మేడం. కంజరా గురుకుల పాఠశాల నుంచి వచ్చినాము. ఎంతమంది పిల్లలు బాబు మీకు? ఒక పాప మేడం. చదివిపిస్తున్నావా? ఈయనే చదివిస్తున్నా మేడం. ఏం చదువుతుంది? 4th క్లాస్. చాలా పెద్ద భవనాలు, విశాలమైన ప్లేస్ ఉంటుంది. పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. ఆటలు, పాటలు, దానికి మించిన చదువు. తల్లిదండ్రులుగా దగ్గర తీసుకునే టీచర్స్. కూతురు జీవితం నాశనం అయ్యింది, దాని తలరాత అంతే, మంచి అల్లుడు దొరకలేడు అని సర్దుకుపోవడం కంటే కూతురికి 4 అక్షరాలు దిద్దిస్తే తరువాత తన జీవితాన్ని తానే చక్కదిద్దుకుంటుంది. ఒక్క మాట చెప్పనా? డాటర్ ఈజ్ నాట్ ఏ టెన్షన్, డాటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్. అంటే ఒక్క పాప 10 మంది కొడుకుల కంటే గొప్పదయ్యా. ముందు దీనికి చేయించాల్సింది ఒక్కటే, పరీక్ష రాయించండి చాలు. ఓకే మేడం. ఏమిటికిరా అంత దూరం అమ్మాయిని పంపించి చదివించుడు? ఈయనే పద్దాగా చదివించి లగ్గం చేస్తే అయిపోద్ది కదరా. నా కూతురిని అందరూ గర్వించేటట్లు చదివిస్తా. నాన్న నేను బాగా చదివి మీ పేరు నిలబెడతాను నాన్న. నా మనసులో మాట ఎట్లా తెలుస్తుందో నా బంగారు. ఇప్పుడు మీ కూతురు ఏం చేస్తుంది? ఎంతో మందికి ప్రాణం పోసే డాక్టర్ అయ్యింది. ఆడపిల్లకు చదివేందుకు, అసలు ఆడదేందుకు అనుకునే వాళ్ళకు నా కూతురు లాంటి వాళ్ళే సమాధానం.
కొడుకు ఉడితే తండ్రి అవుతుండేనో లేదో కానీ కూతురు మాత్రం నాకు తల్లి అయింది.